ఫోటోగ్రాఫర్ హలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా పక్కకి వెళ్ళాలి దయచేసి. రాయలసీమ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష కొద్ది క్షణాల్లో మనం సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. బైరెడ్డి గారి నాయకత్వం రెండో దీని కన్నీటి కథ వీనరన్నా. 1974లో నేను రాయలసీమ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అనేక పాటలు రాశాను. కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతంలోనే చాలా ఎమర్జెన్సీ వరకు నేను జీవించాను. నేను తెలంగాణలో పుట్టొచ్చు, మీరు రాయలసీమలో పుట్టొచ్చు, లేదా ఇంకొకరు ఉత్తరాంధ్రలో కోస్తాంధ్రలో పుట్టవచ్చు. ఈ అసమానతల రాష్ట్రానికి, ఈ అసమానతల దోపిడికి ప్రధానమైన కారణము కేంద్ర ప్రభుత్వ పాలకులు అనే నా ఉద్దేశం. ఒకవేళ అన్ని ప్రాంతాలు ఆర్థిక, రాజకీయ, సాంఘికంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణనో, ప్రత్యేక రాయలసీమనో, లేదా ఇప్పుడు ఉత్తరాంధ్రనో అడిగే వాళ్ళం కాదు. ఆ చవతి తల్లి ప్రేమ చూపించింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు, ప్రజలు వాళ్ళు మేము సమానంగా ఉండాలి అన్ని విధాలుగానే అడిగే హక్కు ఉద్యమాలు ముందుకొచ్చినాయి. ఈ ఉద్యమాలలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక 60-70 సంవత్సరాల నుండి వస్తుందంటే పెద్దలు చెప్పినట్టు రాయలసీమ ఉద్యమం 100 ఏళ్లకు పైన అయిందని చెప్తున్నారు. అన్నా మీది 50-60 ఏళ్ళు కానీ మాది ఒక 40 ఏళ్ళు పెద్దది అని చెప్తున్నారు. ఎందుకు ఒక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు మా పాలన మాకే అని ఎందుకు కోరుకుంటున్నారు అనేది పాలకులు గమనించాలి. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయమైన కుట్రలో భాగంగా వాళ్ళ రాయలసీమ యొక్క ఐడెంటిటీ అంటే నా భూమి, నా ప్రాంతం అనే దాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు ఎవరికి లేదు. అది తెలంగాణ ప్రాంత ప్రజలకైతే అసలు లేదు. వాళ్ళు అట్లా అనుకోవడం లేదు. భౌగోళికంగా ఉన్న మా తెలంగాణ మాకు హైదరాబాద్తో ఇస్తే చాలు అనేదే వాళ్ళ డిమాండ్, ప్రజల డిమాండ్. నేను తిరిగిన వరకు ప్రియమైన ప్రజలారా, రాయలసీమలో నేను రాసిన చాలా పాటలలో వాళ్ళ యొక్క ఆర్థిక విధానాల్ని నేను చాలా చెప్పేవాను. ఆ రాయలసీమ కన్నీటి పాటలో నేను రాసినప్పుడు ఎండ మావుల్లో మేము వెతుక్కుంటాము నీళ్లు,